ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. ఆ పండుగ ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమి తినాలి, ఆ సమయంలోనే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటికి రాగలిగారు. ఆ రోజున వధించబడిన గొర్రెపిల్ల ఈ రోజు వధించబడిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అక్కడ చిందించబడిన రక్తముతో ఇశ్రాయేలీలు బయటికి రాగలిగారు. ఇక్కడ యేసయ్య చిందించిన రక్తం ద్వారానే ఐగుప్తు, పాపము, లోకము, శాపాల నుండి మనము బయటికి రాగలిగాం. కనుక నేటికిని ఇశ్రాయేలీలు ఆ పండుగ ఆచరిస్తూ ఉంటారు. సంవత్సరంలో మొదటి నెలలో 10వ రోజున గొర్రెపిల్లని తీసుకొచ్చి 4 రోజులు ఇంటిలోంచి 14వ రోజున ఆ గొర్రెపిల్లను వధించి తరువాత ఆ 15వ రోజు నుంచి ఒక 7 రోజులు పులియని రొట్టెలు తినాలి. వాళ్ళు పులిసిందేది కూడా కనబడకూడదు. కనుక ఎందుకు ఈ పండుగ చేస్తున్నారు అంటే, మా పితరులు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళు. ఈ పండుగ లేదా ఈ గొర్రెపిల్లను వధించడం ద్వారా ఆ రోజు వారు బయటికి రావటం జరిగింది. అందుకని జ్ఞాపకార్థంగా ఈ పండుగను మేము ఆచరిస్తున్నాం అని వారు చెప్తారు. మనం ఆగస్ట్ 15 అలాగే జనవరి 26 మనము స్వాతంత్ర దినోత్సవ పండుగలు చేస్తుంటాం. ఎందుకు చేస్తున్నారు అని మన పిల్లలు మనల్ని అడిగితే, ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా ఉండేవాళ్ళం. వారు వెళ్ళిపోయిన సమయాన్ని మనము స్వతంత్రులుగా మనం జీవిస్తున్నాం ఈరోజు అని ఆగస్ట్ 15 లేక జనవరి 26 ఎలా జ్ఞాపకం చేసుకుంటామో స్వతంత్రం వచ్చిందని, ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల నుండి స్వతంత్రత వచ్చిందని చెప్పడానికి పస్కా పండుగను ఈరోజు కూడా ఆచరిస్తుంటారు. ఒకవేళ ఈ పస్కా పశువే లేకపోతే మా పితరులు ఇంకా ఆ దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళని. మనమేమంటామంటే, ఈ ఆగస్ట్ 15 ఆ రోజున ఆ నాయకులు మరణించకపోతే, నిలబడకపోతే, పోరాడకపోతే ఇంకా బ్రిటిష్ వారి చేతుల్లోనే మనం ఉండేవాళ్ళమని దీన్ని చేస్తాం. అయితే ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే, యేసయ్య మరణించకపోతే, యేసయ్య రక్తం చిందించకపోతే మనం ఇంకా ఈ లోకంలో పాపములో బానిసలుగానే ఉండేవాళ్ళమని ప్రతి నెల బల్లారాధనలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలా స్టార్ట్ అయింది పస్కా పండుగ అనేది. ప్రతి సంవత్సరము కూడా దీన్ని జ్ఞాపకార్థంగా చెయ్యాలి అన్నారు. అయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం వస్తే, ఇశ్రాయేలీలు మొత్తానికి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే గిల్గాల్లోకి వచ్చారు. 40 ఏళ్ళు నడిచి వాళ్ళు స్వతంత్ర ఆ దేశంలోకి అడుగు పెడుతున్నారు. ఆ రోజున వాళ్ళు ఈ పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించి ఫస్ట్ వాళ్ళు అక్కడ భూమి మీద ఉన్న ఆ గోధుమలను వాటిని తిన్నారు. అప్పటి వరకు వాళ్ళు భూమి పంట తినలా. 40 ఏళ్ళైంది. మరి ఏం తిన్నారు? అరణ్యంలో ఆకాశంలో నుండి వచ్చిన మన్నాను పూరేళ్లే తిన్నారు. 40 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు ఈ గోధుమల పంట అవి తిన్నారో, ఇక ఆకాశం నుండి మన్నా ఆగిపోయింది అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కనుక వాళ్ళు ఆ రోజున పస్కా పండుగ చేసినట్లుగా మనకు అక్కడ వాక్యం కనబడుతుంది. తదుపరి కాలంలో హిజ్కియా వస్తాడు. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయంలో హిజ్కియా రాగానే చెప్తాడు, మనం అందరం పస్కా పండుగను చేద్దాం, సంతోషంతో చానాళ్ళు అయిపోయింది మనస్ఫూర్తిగా చేసుకొని. ప్రభు మన పితరుల్ని ఐగుప్తు నుండి విడిపించిన దాని గుర్తుగా మనం అందరం చేద్దామని చేస్తే, ఆ రోజు జరిగిన పస్కా పండుగట చాలా బ్రహ్మాండంగా జరిగిందట. ఎప్పుడూ కూడా అంతకు ముందు ఎన్నడూ కూడా అలాంటి పస్కా పండుగ వాళ్ళు చేసుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే బైబిల్లో మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజైన యోవాష్ కాలంలో పస్కా పండుగ జరిగిందట. ఇక చరిత్రలో మిగిలిపోయిందట. హిజ్కియా కాలంలో జరిగిన పండుగే టాప్, దాన్ని మించిపోయిందట. యోవాష్ కాలంలో కని విని ఎరగని రీతిలో పస్కా పండుగ వేలాది గొర్రెలు వధించారట. ఆ రోజున వాళ్ళు పస్కా పండుగ చేసుకొని, గత కాలములో మా పితరులందరినీ కూడా ఐగుప్తు నుండి
బయటికి తీసుకొచ్చావా అని చక్కగా వాళ్ళు పండగని చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఎజ్రా గ్రంథంలో కూడా పస్కా పండుగని ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంలో వాళ్ళు పస్కా పండుగను ఆచరించినట్లుగా, అంటే వాళ్ళు తర్వాత చెరకెళ్ళారు ఇశ్రాయేలు 70 సంవత్సరాలు. ఆ చెర నుంచి వచ్చాక మళ్ళా ఈ పండుగను వాళ్ళు ఆచరించారు. అలాగున మీ క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు కూడా పస్కా పండుగ చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ప్రతి సంవత్సరం యేసు ప్రభువారు పండగకు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో పస్కా పండుగలో పాల్గొనినట్లుగా వాక్యాన్ని మనం చూస్తాం. తదుపరి యేసయ్యని సిలువేసింది కూడా పస్కా పండుగలోని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ పస్కా పండుగ యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు మరణించారు, మన కొరకే రక్తాన్ని చిందించారు. కనుక ఆ రోజు వాళ్ళు అలా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజు గొర్రెపిల్ల యేసుక్రీస్తు, ఆ రక్తం మనల్ని విమోచించింది. పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము మన పాపములన్నీ కూడా విడిపించింది. కనుక ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, మనం నెలకు ఒకసారి కాదు, ప్రతి దినం నీ రక్తం చేతే నాకు విమోచన కలిగింది ప్రభువా అన్నట్లుగా. కనుక ఈరోజు ఈ బల్లారాధనలో మనము యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటలన్నీ మాకు దీవెన, ఆశీర్వాదకరముగా ఉంచి ఈరోజు జరుగుతున్న భూలోకంలో ఉన్న పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా సేవకులు, విశ్వాసులు మీ సన్నిధానములో పాల్గొని అనేక మంది నాయన ఆత్మీయంగా ఆరాధన చేస్తూ మీ స్వరాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినగలిగిన కృప దయచేయండి అయ్యా. చాలా ప్రభుత్వ రూల్స్ మార్చేయడానికి, మరి ఆదివారం తీసి శుక్రవారం పెట్టాలి సెలవుదనం అన్నట్లుగా ప్రభు కొన్ని జరుగుతున్నాయి అయ్యా. శాసనాలు మార్చగలిగిన దేవుడు మీరే. ఎక్కడ ఆదివారపు ఆరాధనలు ఆగనీయకుండా ప్రతి దేశాన్ని, ప్రతి ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రైస్తవ్యానికి ఎక్కడైతే నాయన సంఘాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయో అధికారుల ద్వారా ఒక్కసారి మీరు అక్కడ కార్యాన్ని జరిగించి వారి మనోనేత్రాన్ని తెరిపించిన ఆయన ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. యథావిధిగా ఆరాధన జరిగి అందరూ పాల్గొని దీవించబడడానికి రాజ్యాలతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి, రాజులతో మాట్లాడండి. ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చెయ్యాలనుకుంటున్నారో వారిని ఒక్కసారి సంధించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఆయుష్, ఆరోగ్యాలు దయచేసి ఈ దినమల్లా కూడా ప్రభువా మీరే మీ కార్యాలు సంఘాలలో జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు